కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. 9వ తేదీ వరకు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్. సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. రేపు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. రేపు సాయంత్రం డ్రోన్ షో నిర్వహించనున్నారు. ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ నెల 7, 8, 9 వరకు 3 రోజుల పాటు వేడుకలు జరుపుతోంది సర్కార్. ఇందులో భాగంగా హైదరాబాదీ బిర్యానీ, చాట్, ఐస్ క్రీం, బేకరీ, నార్థన్ వంటి పసందైన వంటకాలతో కూడిన ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. విజయోత్సవాల్లో పాల్గొనే సందర్శకుల కోసం మొగలాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీం పార్లర్లతో కూడిన 100కు పైగా ఫుడ్ స్టాళ్లు అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయంగా పేరు పొందిన హైదరాబాదీ దమ్ బిర్యానీతో పాటు మొగలాయ్ జాఫ్రానీ బిర్యానీ పర్యాటకులకు అందించేందుకు ప్యారడైజ్, పిస్తా హౌస్, షాదాబ్, బడేమియా కబాబ్ హోటళ్లు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. వీటితో పాటు తెలంగాణ వంటకాలుగా పేరొందిన పాలమూరు గ్రిల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటుకోడి కూర, ఫుడ్ జైంట్స్ ను అందుబాటులోకి తెచ్చారు. నీలోఫర్ కేఫ్, బ్రౌన్ బేర్ బేకరీ, మ్యాగీ హాట్ స్పాట్, కాంటినెంటల్ కాఫీ, ఫ్రాంకీ అండ్ రోల్స్, మోమోస్ అండ్ ఫ్రైస్, గోకుల్ చాట్, ఆగ్రా చాట్ అండ్ స్వీట్స్ తమ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హరకర వేణుగోపాల్, సిఎస్ శాంతికుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్, జీఏడీ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. 9న సచివాలయ ప్రాంగణంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, డ్రోన్ షోకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించే ఎయిర్ షో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్షించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎయిర్ షోలో సూర్యకిరణ్ కు చెందిన 9 విమానాలు పాల్గొంటాయని తెలిపారు శాంతికుమారి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వీవీఐపీలు, వైమానిక దళానికి చెందిన అధికారులు ఎయిర్ షోను చూసేందుకు హాజరవుతారు. షో తర్వాత సింగర్ రాహుల్ సిప్లీగంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు.